వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ ఒక పాతకాలపు వంట కొంచెం కొత్తగా చిన్న చిన్న మాడిఫికేషన్స్తో చేద్దామండి. సొరకాయ, మామూలుగా ఆనపకాయ అంటాం కదా, సొరకాయ అంటాం. ఈ కాలంలో భలే విరివిగా కనపడతాయండి. ఇంత లేత సొరకాయ దొరికితే దీంతో ఒక 3-4 రకాలు భలే అద్భుతంగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం మసాలాదారు తింటే బాగుంటుంది అనిపిస్తుంది. పొద్దున్న చేస్తే సాయంత్రానికి ఇంకా రుచిగా ఉండే సొరకాయ నూనె పులుసు చేసుకుందాం. మొదటి రోజుల్లోనండి ఇవి కొంచెం పెద్ద ముక్కలు తరుక్కోవాలి. మొదట్లో ఈ వంటకం మేము నేర్చుకున్న కొత్తల్లో తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగా ఉండేది. అంటే ఏదో కాస్త కొంచెం పులుసు పులుసుగా ఉండి ముక్కలు దూరంగా ఉండి అలా ఉండేది. దాన్ని చిన్న 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 మాడిఫికేషన్స్ తోటి ఇప్పుడు బాగా చిక్కగా చేయటం. పొద్దున్న అన్నంలోకి వేసుకుని రాత్రి రొట్టెల్లోకి, పూరీల్లోకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. చెక్కు తీయట్లేదు, ఇంత లేతకాయ గింజలు లేకుండా, అసలు గింజే లేదు చూడండి ఇందులో, ఎంత బాగుందో. దీనికి చెక్కు తీయద్దు, చెక్కుతో చాలా రుచిగా ఉంటుంది. కాస్త పెద్ద సైజు పులుసు ముక్కల్లాగా కట్ చేద్దాం. ఈ సైజు సరిపోతుంది. గుండ్రటి సొరకాయలు వస్తాయి చూడండి, ఆనపకాయలు గుండుగా ఉంటాయి, ఇలా కూర్చుంటాయి కుదిమటి సంగా, వాటితోటి ఇంకా బాగుంటుంది. అది లేతకాయ దొరికితే ఎంత రుచిగా ఉంటుందో. సొరకాయల్ని దీంతో ఏం చేస్తామంటే, ఇది ఒట్టి సొరకాయ కాకుండా దీంట్లోకి బైండింగ్ కోసం, చిక్కదనం కోసం ఒక ఆలుగడ్డ ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక 4 ఉల్లిపాయలు, ఇప్పుడు నేను చూపించిన సొరకాయ ఉంది కదా, ఇందులో సగానికి పైగా వేస్తున్నాను. దీనికి ఒక పెద్ద ఆలు, ఒక చిన్న ఆలు అలా వేసుకోవచ్చు, లేదా 2 మీడియం సైజు ఆలుగడ్డలు, ఓ మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, కొంచెం చింతపండుతోటి ఎక్సలెంట్ పులుసు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఓ మందపాటి మూకుడు పెట్టుకోండి, లేదా ఇలా ప్రెషర్ ప్యాన్ పెట్టుకుంటే ఇంకా హాయిగా ఉంటుందండి. కుక్కర్ మూత పెట్టేస్తే ఈ ముక్కలు చాలా మృదువుగా ఉడికిపోతాయి. కూర భలే, ఈ పులుసు భలే చక్కగా సప్పల్గా వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. మూత పెట్టుకోవచ్చు. సో ఇందులో ఏం చేద్దామంటే, ముందు ఒక స్పూను 2 స్పూన్లు నూనె వేద్దాం. దీనికి కొంచెం ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుందండి. నూనె కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని ఇందులో వేసేయండి. ఆనపకాయ ముక్కల్ని వేయిస్తామన్నమాట, ఎక్కువ కర్లా కొంచెం వేగనివ్వాలంతే. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు నూనెలో మగ్గనిద్దాం, మూత పెట్టేద్దాం. ఎందుకంటే ఇది చిటిచిట అని స్టవ్ అంతా పడిపోతుంది. ముక్కలు వేగినట్టు అయిపోయినాయి చూడండి. ఇంచుమించు మనం వేసే నూనె అంతా ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళలా. ఈ వేగిన ముక్కల్ని తీసేద్దాం. ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టి ఉంచుకున్న ఆలు ముక్కలు వేద్దాము. కొంచెం వేగనిస్తే బాగుంటాయి. అయితే ఒకవేళ మనకి ఇంత టైం లేదనుకోండి, ఉడికించే సమయం లేదు, పచ్చి ఆలు కూడా పెద్ద పెద్ద క్యూబ్స్ తరిగి వేయించచ్చండి. పచ్చి ఆలు కనుక మనం వేయిస్తే కూర శుద్ధగా, అంటే ఈ పులుసు బాగా చిక్కగా రాదు. ఈ ఉడికినవి ఏంటంటే ఈజీగా పులుసులో కలిసిపోతాయి, దాంతో కొంచెం మనకి బైండింగ్ బాగుంటుంది అన్నమాట. అలా కూడా చేయొచ్చు. హడావిడి అయిందనుకోండి, మనకు టైం లేకపోతే అలా వేసుకోవచ్చు. కొద్దిగా వేగనివ్వాలి వీటిని, ఈసారి మూత పెట్టక్కర్లేదు. వేగితే స్మెల్ బాగుంటుందండి, వాసన బాగుండటం కోసమే వేపుతున్నాం అనమాట. కొంచెం ఎక్కువ ఉడికి, ఈ రోజుల్లో ఏంటంటే కొంచెం పిండిగా వస్తాయి ఆలులు, అతుక్కుపోతాయి. కొంచెం ఎక్కువ సార్లు కదపకుండా అలాగా వేగనివ్వండి. ఇంకొక స్పూన్ నూనె అవసరమైతే వేసుకోవచ్చు పైన.
ఒక మాదిరిగా కొంచెం డ్రై అయినాయి తీసేస్తున్నాను. ఇది శుద్ధ అయిపోతుందని ఏం కంగారు పడక్కర్లేదండి. ఇది కూడా మంచి రుచిగా ఉంటుంది. మొత్తం మనం వేసిన నూనెంతా ఆలులు పీల్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక స్పూన్ నూనె వేసి మనం ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు చెప్పాను కదా, ఉల్లిపాయల్ని ఇట్లాగా మెత్తగా గ్రైండ్ చేసేసేయండి. అంటే మరీ శుద్ధ పేస్ట్ అవ్వకర్లా, కొంచెం బరగ్గా గ్రైండ్ చేయండి. అది ఇందులో వేసేద్దాం. నూనెలో ఉల్లిపాయల పేస్ట్ని వేగనివ్వండి. దీనికి ఏం చేయొచ్చు అంటే మనం ఉల్లి వేగేసరికల్లా అటు ఇటు పడుతుంది కదా, కొద్దిగా మూత పెట్టేద్దాము. ఒక 2 నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముద్ద చకచకా వేగాలంటే ఓ చిటికెడు ఉప్పు వేయాలి దీని మీద, అప్పుడు తొందరగా వేగిపోతుంది. ఈ ప్లేట్కి గిన్నెకి అంటుకోకుండా ఉండేలాగా వేగితే సరిపోతుంది. పచ్చివాసన పోవాలన్నమాట. ఒక పావు స్పూను పసుపు, తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టి వేయించుకు పెట్టుకున్నాం కదా, ఈ ముక్కల్ని ఇందులోకి ప్లేస్ చేసేద్దాం. ఒక 2 మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా తరిగాను, అవి వేసేస్తున్నాము. మొత్తం పదార్థానికి సరిపడా ఉప్పు, ఈ పులుసులో కండి మనం గరం మసాలా పొడి చేసాం, ఆ 2 పొడులు వాడుకోవాలి. ఒకవేళ పులుసు పొడి మేము చెప్పిన పొడి లేకపోతే ఒకసారి వీడియో చెక్ చేయండి, మీకు కనిపిస్తుంది. ఆ పొడి చేసి పెట్టుకుంటే ఇలాంటి పులుసుల్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. వంకాయ పులుసుకు కూడా బాగుంటుంది. మన దగ్గర వాంగీబాత్ పొడి ఉన్నా ఇందులో వేసుకోవచ్చు, లేదా రెగ్యులర్ సాంబార్ పొడి, ఆ సాంబార్ పొడి వేసేసేయటము, చింతపండు పులుసు పిసికి పోసేయటం అనమాట. ముందు పులుసు పోసేద్దాము, పొళ్ళు తర్వాత వేద్దాం. దీనికి సరిపడా చిక్కటి పులుసు తీసి పెట్టండి. నేను చూపించిన సైజు సొరకాయ ముక్కకి ఇంచుమించు ఒక 30-35 గ్రాముల చింతపండు పడుతుంది. రసము కరెక్ట్గా మన మూకుడికి సరిపడా పోసుకోవాలన్నమాట. ఇది పూర్తిగా లూజ్గా పులుసులాగా ఉండదు, అలాగని కూరలాగా దగ్గరగా ఉండదు, కొంచెం అనుకనుగా అంటు పులుసులాగా ఉంటుంది. ఇందులో ఓ 2 రెమ్మలు కరివేపాకు చక్కగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. బాగా నలిపి వేయండి, వాసన చాలా బాగుంటుంది కరివేపాకు. తర్వాత ఏమో ఒక 2 స్పూన్లు పులుసు పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలా పొడి, మీ దగ్గర ఇంట్లో ఉంటే అది కూడా వాడుకోవచ్చు. అండ్ ఒక స్పూను కారం పడుతుందండి, ఎందుకంటే మనం చింతపండు వేసాం కదా, కారం బాగానే పడుతుంది. ఉప్పు కారాలు మళ్ళీ ఒకసారి సరి చూసుకోవచ్చు. ఇవి 4 వేసాక ఓసారి పైకి కిందకి కలిపేసి ఏమీ కంగారు లేకుండా కుక్కర్కి మూత పెట్టేసేయండి. కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసేయండి. కొంచెం స్టీమ్ రానిచ్చి విజిల్ పెట్టడము. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసేద్దాము. దాని తర్వాత చల్లారినాక పులుసులో రుచి సరి చూసుకుని చిన్న తాలింపు పెడితే మన మసాలా పులుసు రెడీగా ఉంటుంది. టూ విజిల్స్ వచ్చినాయి, కుక్కర్ ఆపేసేద్దాము. చల్లారాక చూద్దాం, కుక్కర్ చూద్దాం ఎట్లా ఉందో. చిన్నగా కొత్తులాడుతోంది. ఇది నేను కుక్కర్లో ఎందుకు పెట్టానంటే ఒక చిన్న కారణం చెప్పాలి మీకు. సొరకాయ ముక్కలు మనం విడిగా ఉడికిస్తే ఎంత టైం తీసుకుంటుందో, మొత్తం మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా స్టవ్ మీద ఓపిక్గా చేయాలి. మీకు అంత టైం ఉంటే చక్కగా పులుసు పోసి సన్నని మంట మీద మందపాటి గిన్నెలో తాపిగా ఉడకనివ్వండి. నేను అంత టైం తీసుకోను, తొందరగా అయిపోవాలి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తాను అట్లా, లేకపోతే ఇంతే. ఇప్పుడు చూడండి ఇంత గ్రేవీగా ఉందా, ఇది ఆలు వల్ల వచ్చిన గ్రేవీ అండ్ ఉల్లిపాయ గ్రేవీ కూడా. మధ్య మధ్యలో ఆలు ముక్కలు ఇట్లా కనపడుతూ ఉంటాయి మనకి. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇంకొక 5-10 నిమిషాల పాటు
స్టవ్ వెలిగించి దీన్ని మగ్గనిద్దాం. దానివల్ల ఏంటంటే దీంట్లో ఇంకా ఉప్పు కారం ఏమైనా పడతాయి. మనం వేసిన ఆయిల్ అంతా కూడా పక్కకి చక్కగా వచ్చేస్తుంది. నూనె పైకి వచ్చిన కొందికి దీని నిలవ ఉండే సామర్థ్యం పెరుగుతుంది, రుచి చాలా బాగుంటుంది. కొంచెం కొతుకొతులాడుతూ ఉంటుంది, అందుకే మూత పెడతానమాట. అలాగా మూత పెట్టి వదిలేయండి. ఒకసారి ఉప్పు కారం సరి చూసుకుని కావాల్సినంత ఉప్పు కారాలు వేసుకోవటం, పైన చిన్న తాలింపు వేసుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే, పులుసు బాగా చిక్కబడ్డాక స్టవ్ ఆపేసేయండి. ఒక స్పూన్ బెల్లం వేయండి, ఎందుకంటే ఇందులో మనం ధారాళంగా చింతపండు వేసాం కదా. బెల్లం వేస్తే ఏమవుతుందంటే పిచ్చి పులుపు లేకుండా కొంచెం చక్కగా ఉంటుంది, రుచి అంటే బ్యాలెన్స్ అవుతుంది. అండ్ రెండోది మోరోవర్ ఏంటంటే బెల్లం వేయటం వల్ల ఐరన్ బాడీకి అందుతుంది. చింతపండు బెల్లం కాంబినేషన్ కలవంగానే బాడీకి శోషించే గుణం వస్తుందన్నమాట, శరీరం తీసుకుంటుంది దాన్ని. అందుకని తప్పకుండా చింతపండు వాడిన పదార్థాల్లో చాలా అంత వేయకపోయినా ఒక చిన్న గోలికాయంత బెల్లం ముక్క వేయటము. తర్వాత కొత్తిమీరని, ఫ్రెష్ కొత్తిమీర కడిగి కొంచెం చిన్న ముక్కలు చేసేసి అందులో వేసేద్దాం. దీన్ని పక్కన పెడదాం ఒక క్షణం. ఒక చిన్న తాలింపు వేసుకుందాము. చాలా సింపుల్గా ఒక స్పూన్ నూనె. ఒకవేళ మీరు వెల్లుల్లిపాయలు రెగ్యులర్గా వాడే అలవాటు ఉంటే తాలింపులో వేసుకోవచ్చండి. చాయిస్ ఈజ్ ఆల్ యువర్స్. కొంచెం తాలింపు, ఒక 4 మెంతి గింజలు, ఒక పావు స్పూను ఆవాలు, ఒక పావు స్పూన్ మినపప్పు, ఇంగు వేసుకోవచ్చు, లేకపోతే చిన్నులపై వేసుకోవచ్చు. చాయిస్ మందేనని చెప్పాయి కదా. 2 ఎండుమిర్చి. స్టవ్ ఆపేద్దాము. పులుసు దీని మీద చెక్ చేస్తాం. ఒక మంచి వాసన వస్తుంది. ఇంకా చక్కగా దీన్ని అన్నంలోకి వడ్డించేసేయండి. పక్కన అప్పడాలు వడియాలు నలుచుకోవడానికి కనుక పెడితే ఎక్సలెంట్గా ఉంటుందండి. సాయంత్రానికి ఇది ఇంకా చిక్కబడుతుంది. సొరకాయ ముక్కలు బాగా ఊరిపోతాయి పులుసులో. రొట్టెల్లోకి, అన్నంలోకి, పూరీలోకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదిగోండి, మన చవులూరించే సొరకాయ నూనె పులుసు రెడీగా ఉంది. ఇందులో చిన్న చిన్న మార్పులు మేము మొదట చూసినప్పుడు ఇలాంటి పదార్థం కాదండి. ఇందులో ఆలూలకి వేయటం మార్చాము, టమాటాలు మార్చాము, రకరకాలు మార్చి చాలా సంవత్సరాల నుంచి కొద్దిగా మాడిఫై చేస్తూ ఇలాంటి పదార్థాన్ని ఇప్పుడు చేయటం మొదలుపెట్టాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, రుచి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.